హాయ్ వెల్కమ్ టు క్వీన్ యుతికా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వీడియో లాస్ట్ వరకు చూసి ఒక్క లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ నా రొటీన్ అయితే ఇలా ఉంటుంది. లేవగానే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఆ తర్వాత బియ్యం కడిగి పక్కకు పెట్టేస్తాను అనమాట ఒక 10 మినిట్స్. ఆ తర్వాత వండినాం అనుకోండి ఫాస్ట్గా అవుతుంది. అలా రైస్ పక్కన పెట్టేసి ఆ తర్వాత కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మా విలేజ్లో అని ఎక్కడైనా సరే ఆనపకాయ అంటారు, సోరకాయ అంటారు కదా, మీ సైడ్ ఏమంటారో చెప్పండి. నేనైతే ఈరోజు ఆనపకాయ కర్రీ వండుతున్నాను అనమాట. సో ఆనపకాయలో శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఇలా వేసామనుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే పచ్చికారం వేసి వేస్తే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను పచ్చికారం వేసి ఆనపకాయ మీన్స్ సోరకాయ కర్రీ వండుతున్నాను అనమాట. సో ఇది చపాతీస్లోకి కానీ రొట్టెలోకి కానీ సూపర్ ఉంటుంది. చపాతీస్ అంటుంది రొట్టె అంటుంది అనుకుంటున్నారు. ఆ చపాతీస్ అంటే గోధుమ పిండివి, రొట్టె అంటే జొన్న రొట్టె, అలా అనమాట. జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది కదా ఈ కర్రీ. సో ఇలా చేసామనుకోండి ఓన్లీ చపాతీస్కి అండ్ రొట్టెకి సపరేట్గా చేసుకోవాలి. బట్ నేను టిఫిన్స్లోకి వేస్తున్నా కాబట్టి ఇవి చపాతీస్లోకి రొట్టెలకి సరిపోదు. ఇంట్లో వాళ్ళకి ఏమన్నా కానీ అడిగి జ్వరమే రాని ఇంకేమన్నా కానీ పొద్దున్నే ఫస్ట్ అయితే ఆకిలు ఉక్కోవాలి, ఆకిట్లో ముగ్గు పెట్టాలి, అట్లుంటుంది ఊర్లలో కదా. చపాతీస్లోకి ఆనపకాయ కర్రీ సరిపోదు అని చెప్పేసి సపరేట్గా చపాతీస్కి పప్పు కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. డైలీ కాదు కానీ అప్పుడప్పుడు అయితే ఇలా 1-2 కూరలు ఉండాలంటే అబ్బా ఏం కర్రీస్ ఉండాలో అర్థమే కాదు. అసలు మార్కెట్లోకి ఏమో వెజిటేబుల్స్ రావట్లేవు, అసలు హైదరాబాద్ నుంచే రావట్లేవంట. ఇక్కడ మార్కెట్లో కూడా కూరగాయలు దొరకట్లేదు. ఇలా దొరకకపోతే మనం ఏం వండుతాం చెప్పండి. ఎప్పుడు పప్పు అంటే పప్పు ఎక్కువ తింటే కూడా గ్యాసే కదా. సో అలా అని ఈరోజు జస్ట్ చపాతీస్లోకి మాత్రమే పప్పు కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. మీ విలేజ్లో కూడా కూరగాయలు వస్తున్నాయా, రావట్లేవా, అసలు ఎందుకు రావట్లో కూడా అర్థం కావట్లేదు. మొన్న అంటే అమావాస్య రోజు కూరగాయలు రావు అని చెప్పారు. ఆ నెక్స్ట్ డే అయినా ఉండాలి కదా. ఆ నెక్స్ట్ డే మార్కెట్కి వెళ్తే వాళ్ళు ఏమంటున్నారు, హైదరాబాద్ నుంచే వెజిటేబుల్స్ రావట్లేవు, ఇక్కడ మేమేమి అమ్ముతాము అని చెప్పేసి అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి. అమ్మ దేవుడా, ఇలా అయితే చాలా కష్టం కదా. డైలీ బ్రేక్ఫాస్ట్ ఏం చేయను అంటే అప్పుడప్పుడు చేస్తా, అప్పుడప్పుడు చెయ్యను. అంటే టైం ఉన్నప్పుడు, టైం ఉంటుంది చెయ్యాలని, కానీ చపాతీస్ కానీ బ్రేక్ఫాస్ట్ ఇలా ఏదైనా వేసామనుకోండి అన్నం సరిగా తినరు అని చెప్పేసి అప్పుడప్పుడు స్కిప్ చేస్తుంటాను, అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాను అనమాట. ఎక్కువ హెల్దీ అంటే చపాతీ, ఇడ్లీ, ఉప్మా ఇలా ఏదైనా చెయ్యొచ్చులే, కానీ టైం తీసుకొని చెయ్యాలి అంతే కదా. పిల్లలకి స్కూల్ ఉన్నప్పుడైతే వాళ్ళకి వ్యాన్స్ కానీ ఆటోస్ కానీ తొందరగా వస్తాయి కాబట్టి వాళ్ళకి ఇన్ టైం వరకు అన్నీ రెడీ చేసి పెట్టాలి. మన ఒక్కరి కోసం అయితే ఆటో అయితే ఆగదు కదా. సో వాళ్ళు వచ్చేంత వరకే మనం అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి కూడా ఈజీగా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. కాబట్టి పిల్లలు మార్నింగ్ కొంచెం ఫాస్ట్గా చేస్తే వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకుంటారు. కానీ పాపం వాళ్ళకి కూడా మార్నింగే లేవాలంటే కాదు కదా. అలా అని అంత ఎర్లీ మార్నింగ్ ఏం లేపం, కానీ కొంచెం టైం అంటే 6:30-7 కాదు 6 వరకు లేచారనుకోండి, వాళ్ళు ఏమైనా చదువుకునేది ఉంటే చదువుకోవచ్చు. ఆ తర్వాత కొద్దిసేపు వామప్ చేసి బ్రష్ చేసుకొని రెడీ అవ్వచ్చు కదా, వాళ్ళకి కూడా ఈజీ అయిపోతుంది. చపాతీకి మనం గీ అప్లై చేసి వేసామనుకోండి చాలా బాగుంటుంది. అలాగే కొంతమంది గీ కానీ వాటర్ కానీ ఏం అప్లై చేయకుండా తింటారు కదా, నాకెందుకో అస్సలు అలా తినాలనిపించదు. మడత చపాతీ కూడా వేస్తారు, అబ్బా తింటూ ఉంటే మెల్ట్ అవుతుంటుంది నోట్లో వేసుకోగానే. ఇంకా టీలో అద్దుకొని తింటుంటేనైతే అబ్బా ఎంత బాగుంటుందో. ఇలాగో చపాతీ చేశాను కాబట్టి జామ్ పెట్టేసి చపాతీ రోల్ పెట్టించాను మా పాప స్నాక్స్లోకి. ఎందుకంటే అప్పుడప్పుడు ఎప్పుడూ పెట్టాను, ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు మాత్రమే ఇలా పెట్టిస్తాను అనమాట. వాళ్ళకి కూడా ఉంటుంది కదా డిఫరెంట్ స్నాక్స్ తీసుకెళ్ళాలని, అలా అని ఇలా చపాతీ రోల్ చేసేసి జామ్ పెట్టించేసాను. మీరు కూడా ఇలానే చేస్తారా? చపాతీ చేసినప్పుడు టీలో పెట్టుకొని తిన్నాం అనుకోండి అబ్బా తినాలి అనిపిస్తూనే ఉంటుంది కదా. నాలా మీరు కూడా ఉన్నారా? ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. అప్పట్లో అయితే మాకైతే ఏం బ్రేక్స్ లేకపోతుండే, అసలు స్నాక్సే లేకపోతుండే. మార్నింగ్ స్కూల్కి వెళ్ళినామా అంటే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి లంచ్, ఆ తర్వాత ఈవినింగే ఇంటికి వెళ్ళేది. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో కొంచెం టైం ఉంటే బయట ఏమైనా కొనుక్కునే వాళ్ళం అంతే తప్ప, కానీ మాకు సపరేట్గా లంచ్ బ్రేక్ తప్ప ఇంకే బ్రేక్స్ ఉండకపోతుండే. అలానే టాస్క్ ఇప్పుడు ఉంటుంది. పిల్లలకేమో హెయిర్ లేనప్పుడు హెయిర్ ఉంటే బాగుంటుంది కదా, హెయిర్ పెంచితే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది. హెయిర్ పెంచిన తర్వాత స్కూల్కి వెళ్ళే టైంలో రిబ్బన్స్ వేయకుంటే తప్పుతుందా? కంపల్సరీ రిబ్బన్స్ వేసి మాత్రమే స్కూల్కి పంపించాలి. రిబ్బన్స్ వేయలేదనుకో స్కూల్లో పనిష్మెంట్ ఇస్తారు కదా పీటీ సార్ వాళ్ళు. రిబ్బన్స్ ఎందుకు వేసుకురాలి, అది ఎందుకు వేసుకురాలి, షూస్ ఎందుకు వేసుకురాలి, ఇవన్నీ అడుగుతారు కదా. వాళ్ళు అడిగేది వాళ్ళు అడుగుతారు, కానీ మనం చేసేది మనం చెయ్యాలి కదా. రిబ్బన్స్ ఇప్పుడు రెడీమేడ్గా దొరుకుతున్నాయి కదా, జస్ట్ కుచ్చులు వచ్చేసి జస్ట్ రబ్బర్ బ్యాండ్ లాగా ఇలా పెట్టాలి. అలా ఎందుకో నాకైతే అస్సలు నచ్చదు. అలా వేస్తే ఉంటుందా కూడా తెలియదు. పర్ఫెక్ట్గా జుట్టు అల్లేసి రిబ్బన్ దాంట్లో అల్లి పెడితేనే జుట్టు మంచిగా ఉంటుంది, ఈవినింగ్ వరకు అలానే ఉంటుంది. మీరు కూడా ఇలానే చేస్తారా? మా పాప హెయిర్ సిల్కీయే, బట్ ఆయిల్ మాత్రం అస్సలు ఉండదు. డైలీ కంపల్సరీ ఆయిల్ పెట్టి మరి ఆ జడలు వేయాలి. ఆ జడలకి రిబ్బన్ అలా వేస్తేనే మంచిగా ఉంటుంది, లేదా ఈవినింగ్ వరకు మళ్ళీ జుట్టు అంతా లేసిపోతుంది.
నాది కూడా సేమ్, ఎంత ఆయిల్ పెట్టినా అలానే ఉంటుంది. నా హెయిర్ మా పాపకి వచ్చిందా అది నాకు అర్థం కాదు, ఎందుకంటే నాది కొంచెం కర్లీ ఉంటుంది, మా పాపది మాత్రం మా అక్కలాగా సిల్కీగా ఉంటుంది హెయిర్. మనం చిన్న ఉన్నప్పుడు మన మమ్మీ వాళ్ళు మనకెలా వేశారో ఇప్పుడు మన పిల్లలకి కూడా సేమ్ అలానే వేస్తున్నాం కదా. రాకపోయినా కొన్ని నేర్చుకొని వేయాలి అని చెప్తాం కదా, సేమ్ అది కూడా ఇలానే. టైం ఎలాగో అవుతుంది కదా, అందుకే జడ వేసేటప్పుడే తన బ్రేక్ఫాస్ట్ కూడా తినేసేస్తుంది అనమాట. అంటే 2 అయిపోతాయి కదా, ఆ తర్వాత రెడీ చేసి బయట కూర్చుంటుంది ఇంకా ఆటో కోసం అని. జడ వేయడమేమో కానీ జడ వేసినంతసేపు తల అటు ఇటు అటు ఇటు తిప్పుతూనే ఉంటారు. వాళ్ళకి అర్థం కాదు కదా ఎటు తిప్పితే జడ అటే వస్తుందని. ఆ జడ వేసిన తర్వాత నాకు ఇక్కడ వచ్చింది అక్కడ వచ్చింది అని చెప్పడం కన్నా ఆ వేసేటప్పుడే స్ట్రైట్గా కూర్చుంటే అయిపోతుంది కదా, అట్లా మాత్రం అస్సలు కూర్చోరు. చూసారు కదా, జడ ఒక సైడ్ వేస్తుంటే ఇంకో సైడ్ చూస్తుంది, ఇట్లనే ఉంటుంది. జడలు వేసినంతసేపు తిట్లు పడుతూనే ఉంటాయి కంటిన్యూగా. అయ్యో ఈరోజు తిట్టొద్దు, ఈరోజు ఏమనొద్దు అని అనుకుంటామా, ఆ వేసే టైంకి తల ఇంకో సైడ్ పెడుతుంటుంది, ఇటు సైడ్ వేస్తుంటే అటు సైడ్ పెడుతుంటుంది, కంపల్సరీ తిట్లు పడతాయి. అప్పుడు మన ప్రెస్టేషన్ ఆగిపోతుందా? అస్సలు ఆగదు, ఇంకెక్కువ పెరుగుతుంది. ఆల్రెడీ అక్కడ టైం అవుతుంటుంది, ఆటో వస్తుంటుంది, ఇవన్నీ కావాలంటే ఫాస్ట్ కావాలి కదా. అంటే కరెక్ట్ టైంకే వేస్తాను జడ, బట్ తను తిరగడం వల్ల తిట్లు తినాల్సి వస్తుంది. ఆడపిల్లలకి జడలే అందం కదా, మనం ఇంత చిన్న ఉన్నప్పటి నుంచి పెంచితేనే పెద్దగా అయ్యే వరకు అది లాంగ్ అవుతుంది. ఇప్పుడున్న రోజులలో అయితే అన్ని కెమికల్స్తోనే షాంపూస్ రెడీ అవుతున్నాయి కదా, ఆ షాంపూస్ వల్ల ఈ జుట్టు పెరుగుతుందా? ఉన్న జుట్టు కాపాడుకుంటే సరిపోతుంది. ఒక్కసారి కోంబ్ చేసి అసలు ఎంత హెయిర్ ఊడిపోతుంది, అసలు దేనివల్ల ఊడిపోతుందో కూడా అర్థం కావట్లేదు. వాటర్ ప్రాబ్లమా, వెదర్ ప్రాబ్లమా, ఇంకా దేని ప్రాబ్లమో. పాపకైతే బాక్స్ రెడీ చేసి పెట్టేశాను, తన బాస్కెట్లో పెట్టాను అనుకోండి, బాస్కెట్ తీసుకెళ్ళి బయట పెడితే అప్పుడు తను తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక బాక్స్లో అయితే సొరకాయ కర్రీ, ఇంకొక బాక్స్లో అయితే చపాతీ రోలు. ఈరోజు అయితే కంప్లీట్గా తినేసేస్తుంది లంచ్ బాక్స్. తనకు అన్నీ రెడీ చేసిన తర్వాత నా ఇంట్లో వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే ఇల్లు క్లీన్ చేయడం, తుడవడం అలా. తను ఉన్నంతసేపు చేసామనుకోండి, ఒకవేళ తను అటు ఇటు తిరగకపోతే ఓకే, తను తిరిగిందనుకో ఇంట్లో మళ్ళీ అంతా తొక్కుడవుతుంది. కాబట్టి తను బయటకు వచ్చిన తర్వాత నేను ఇంట్లో పనులన్నీ క్లీన్గా చేసేసుకుంటాను అనమాట. ఆటో కోసం వెయిట్ చేస్తున్నాము, ఆటో రాగానే తను ఎక్కిందనుకోండి, బాయ్ చెప్పేసిస్తే నా పని కూడా అయిపోతుంది. స్కూల్కి పంపించేంత వరకు ఈ హడావిడి ఉంటుంది. తను వెళ్ళిన తర్వాత మనం ఈజీగా చేసుకోవచ్చు కదా. నేనైతే నా పని అంతా అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా పాప వెళ్ళిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చపాతీ అని చెప్పాను కదా, చపాతీ అండ్ పప్పు చాలా టేస్టీ ఉంటుంది కదా కాంబినేషన్ అయితే. చపాతీ చికెన్ కూడా చాలా బాగుంటుంది. ఏ కాంబినేషన్ మీకు ఇష్టమో కామెంట్ చేయండి. పాప వెళ్ళక ముందైతే కిచెన్ అంతా ఇలా సందడి ఉంటుంది. తను వెళ్ళిన తర్వాత కిచెన్ అంతా ఒకసారి క్లీన్ చేసామనుకోండి, సాఫ్ట్గా క్లీన్గా నీట్గా అయిపోతుంది. అంతే కదా, అందరూ వెళ్ళిన తర్వాత వర్క్ నీట్గా చేసుకోవాలి, ఉన్నప్పుడు అంటే కాదు కదా. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.